వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆయన చాలా సింపుల్గా చెప్పాడు, మాకు లేని దురద మీకెందుకు రాని. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ అది మారదు. నువ్వు నాకంటే గొప్ప ముస్లింవి కాలేవు, నాకంటే గొప్ప అరబ్బువి కూడా కాలేవు. మరి నేనెందుకు ముస్లిం బ్రదర్హుడ్ని నిషేధించాను, మీరెందుకు చేయలేదు? ఇది నేను చెప్తుంది కాదు, ఒకటి చూపిస్తా, వీడియో చూడండి. Cannot be Muslim more than me. You will not be more Arab than I. So why is it that I banned the Muslim Brotherhood and you haven't? Why is it the fact that Islamic Relief is banned in UAE and it's banned in Mecca, but is allowed in Paris and in London? A person that lives in Dubai, a Muslim person from the same background of the person that lives in France or in UK, third, fourth generation here, they're still open mind, they're still Muslim, they're still conservative, yet they're not radical, they're not supporters or glorifiers of terrorists. But a person who is a Muslim living all the way in France or Britain is more radicalized and is more, there is more likely that he's going to become a member of the ISIS or a Muslim Brotherhood terrorist organization. The fact that the West up to this point, the media is justifying the existence of, for example, Islamic Relief as a charity organization in UK or in the West. Why? It's not a charity organization. It's a foundational organization that steals the money from the West, the pockets of the people who are willing to help. Yet it takes that money and it gives it to organizations, terrorist organizations in the Middle East under the name of a school and hospitals. But those schools are run by actual Islamist terrorists who fund and support Ibn Hamas. రైట్, చూసారు కదా, కొన్ని నిజాలు నేను ముందే చెప్పా కదా, చాలా చేదుగా ఉంటాయి, కానీ అవి ఎప్పటికీ మారవు. చాలా క్లియర్గా చెప్పాడు, నువ్వు నాకంటే గొప్ప ముస్లింవి కాలేవు, నాకంటే గొప్ప అరబ్బువి కూడా కాలేదు. మరి నేనెందుకు ముస్లిం బ్రదర్హుడ్ని నిషేధించాను, మీరెందుకు చేయలేదు? ఇస్లామిక్ రిలీఫ్ అనే సంస్థను యూఏఈలోను మక్కాలోను ఎందుకు నిషేధించారు? ప్యారిస్, లండన్ వంటి నగరాల్లో ఎందుకు అనుమతిస్తున్నారు? దుబాయ్లో నివసించే ముస్లింలు వారెంత సాంప్రదాయబద్ధంగా ఉన్నా, ఎంత నిబద్ధతతో ఉన్నా వారు ఉగ్రవాదాన్ని సమర్థించరు. కానీ యూరప్లో, భారత్లో 3వ 4వ తరంలో ఉన్న కొందరు ముస్లిమ్స్ ఎందుకు త్వరగా తీవ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారు? నిజం చెప్పాలంటే ఇస్లామిక్ రిలీఫ్ అనేది ఒక సేవా సంస్థ కాదు, అది ఒక పాశ్చాత్య దేశాల్లోని అమాయక ప్రజల నుండి డబ్బు వసూలు చేసి ఆ నిధులను మధ్యప్రాచ్యంలోని ఉగ్రవాద సంస్థలకు మళ్లిస్తోంది. పాఠశాలలు, ఆసుపత్రుల పేరుతో నడిచే ఈ సంస్థల వెనక అసలు సూత్రధారులు తీవ్రవాదులే. వారు హమాస్ వంటి ఉగ్రవాద సంస్థలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కళ్ళు తెరిచి చూడాల్సిన సమయం ఆసన్నమైంది. మతం పేరుతో జరిగే ఈ ముసుగు రాజకీయాలను గుర్తించండి. ఎంత క్లియర్గా చెప్పాడు. మేమెందుకు రాడికల్ ఇస్లామిస్టులకి సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే ఇస్లాం స్వచ్ఛంద సంస్థలు అనే వాటికి మేము ఎందుకు చేయట్లేదు, మాది పక్కా ముస్లిం దేశం, ఎందుకు అనంటే మేము ఆ పేరుతోటి రాడికల్ ఉగ్రవాదాన్ని చేయడానికి సపోర్ట్ చేయము అని. మరి ఈ బుద్ధి భారతదేశంలో ఉన్న కొందరు సుడో సెక్యులర్లకు ఎందుకు లేదు? ఈయనను చూసైనా, ఈయన చెప్పిన మాటల్ని విన్నాకైనా నిజంగా బుద్ధి తెచ్చుకోండి, కొంచెం సిగ్గు తెచ్చుకోండి. అంతకంటే నేనేం చెప్పను. మీరేమని చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఇది నవత చెప్తుందో, ఆర్ వాయిస్ చెప్తుందో కాదు మీరు దుమ్మెత్తిపోయడానికి. ఒక నిఖాసైన ముస్లిం చెప్తోంది, ఒక అరబ్ చెప్తోంది. దీనికి సమాధానం చెప్పండి దమ్ముంటే కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను రోజు చెప్తుంది అండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఎస్, ఆర్ వాయిస్ మంచి వీడియోలే చేస్తోంది. ఆర్ వాయిస్ నిలబడాల్సిన అవసరం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.